కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో అతి పురాతన క్షేత్రంగా పేరుగాంచింది గురజాల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. చరిత్ర, పురాణం, భక్తి ఈ మూడు కలిసిన పవిత్ర ప్రదేశం ఇది. త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు అనేక పురాణ గాథలను తనలో దాచుకున్న ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక శ్రీశైలానికి తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంగా భావించబడుతున్న ఈ పవిత్ర క్షేత్రం ప్రత్యేకతపై మా ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో వైభవాన్ని సంతరించుకుంది. పురాణాల ప్రకారం గురజాల ప్రాంతం ఒకప్పుడు దండకారణ్యంగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం శ్రీరాముడికి బ్రాహ్మణ హత్య దోషం కలిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ దోషం నివారణకు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని మహర్షులు సూచించగా శ్రీరాముడు ఆ దిశగా పూనుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో లింగం అందుబాటులో లేకపోవడంతో తన ఆజ్ఞతో హనుమంతుణ్ణి కాశీకి పంపించాడు. ముహూర్త సమయానికి హనుమంతుడు చేరుకోలేకపోవడంతో తుంగభద్ర నది ఒడ్డునే ఉన్న ఇసుకతో సీతాదేవి లింగాన్ని నిర్మించింది. శ్రీరాముడు ఆ ఇసుకలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడని స్థానిక పురాణాలు వివరిస్తున్నాయి. ఇదే సమయంలో కాశీ నుంచి లింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు తాను తెచ్చిన లింగానికి పూజ జరగలేదని మనస్తాపానికి గురయ్యాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని ఓదార్చి అతడు తెచ్చిన లింగాన్ని కూడా సమీపంలో ప్రతిష్ఠించినట్టు ఆనవాళ్లు చెబుతున్నాయి. అందుకే నేటికి ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా హనుమంతుడు తెచ్చిన కాశీలింగాన్ని దర్శించుకుని తర్వాత శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఇసుకలింగాన్ని దర్శించుకుంటారు. ఈ విశిష్ట ఆచారం ఈ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ద్వాపరయుగంలో కూడా ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత పెరిగింది. అరణ్యవాస కాలంలో పాండవులు ఇక్కడికి చేరుకుని శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించారని చెబుతారు. ధర్మరాజు ధర్మలింగాన్ని, అర్జునుడు పార్థన లింగాన్ని, భీముడు భీమలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థానిక కథనాలు తెలియజేస్తున్నాయి. ఇలా త్రేతా ద్వాపర యుగాల నుంచి ఈ క్షేత్రం పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది. ఇతిహాసాలే కాక చారిత్రక ఆధారాలు ఈ ఆలయానికి ఉన్నాయని పూజారులు చెబుతున్నారు. 11వ శతాబ్దంలో చోళులు తుంగభద్ర నదీ తీరంలో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టినట్టు సమాచారం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఇసుకలింగానికి ప్రత్యేక అభిషేకాలు, స్వామివారి కళ్యాణోత్సవం, మహారథోత్సవం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీన జరిగే మహాశివరాత్రి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ధర్మకర్త తెలిపారు. కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని చూసి పునీతులవుతున్నారు. ఇక్కడికి రావడానికి ఆర్టీసీ వారు బస్సు సౌకర్యాన్ని కల్పించినారు. పోలీసు వారు కూడా బందోబస్తు అన్ని కల్పించినారు. దేవాలయం అధికారులు కూడా వచ్చిన భక్తాదులకి త్రాగునీరు మరియు అన్నదానము, చెలవు పందిళ్లు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. పూర్వము త్రేతాయుగంలో శ్రీరాముల వారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుడు బ్రాహ్మణుడినందువల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మణత్యా పథకం అనే దోషం వస్తుంది. ఆ దోషం నివారణ కావాలంటే శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయాలి. ఆ ప్రకారంగా రాముల వారు రామేశ్వరం మొదలు అయోధ్యకి వెళ్లేంత వరకు శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. పూర్వం గురువులు, మునులు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కాబట్టి గురుజాల అని పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి పేరు. 11వ శతాబ్దంలో చోళ మహారాజులు ఈ దేవాలయం నిర్మించి అమ్మవారిని, వినాయకుడు, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసి ఈ దేవాలయానికి కొంత భూమిని ఏర్పాటు చేసి 11వ శతాబ్దం నుండి కూడా స్వామి అమ్మవార్లకి కళ్యాణము, రథోత్సవం అనేటివి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలా త్రేతాయుగం నుంచి నేటి వరకు భక్తి వైభవాన్ని చాటుతున్న గురజాల రామలింగేశ్వర స్వామి క్షేత్రం
భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది. శ్రీశైలానికి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పురాణ గాథలు, చారిత్రక ఆధారాలు, భక్తుల నమ్మకం అన్నీ కలిసిన ఈ గురజాల క్షేత్రం నిజంగా ఓ మహిమాన్వితమైన దైవ స్థలమే.